నమస్కారం అండి. నా పేరు సింధూరి. నేను నర్సరావుపేట నుండి వచ్చాను. నేను గత 3 సంవత్సరాల నుంచి గోల్డ్ దాంట్లో పనిచేస్తున్నాను. నేను వరల్డ్ స్కిల్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్ స్కిల్ సర్టిఫికేట్ కోసమని అప్లై చేశాను. ఇక్కడ మన ముందు కొన్ని ఆర్నమెంట్స్ అనేవి ఉన్నాయి. పకడపు ఉంగరము సుమారుగా ఇది 3 గ్రాముల దాకా ఉంటుంది. ఇది క్యారెట్స్ అనేది 22నా 18నా లేకపోతే అనేది చూద్దాము. సౌండ్ బాగానే ఉంది, అంటే దీంట్లో ఎటువంటి లక్క లాంటిది వాడలేదు. ప్యూరిటీ కూడా బాగానే ఉందండి. ఇది 22లో వేసుకోవచ్చు. ఇది ఇంకొక ఉంగరం అండి. సౌండ్ పరంగా బాగానే ఉంది. ఇది దగ్గరగా 4 గ్రాముల దాకా ఉంటుందండి. దీంట్లో స్టోన్ పెద్దగా ఉంది కాబట్టి దీనిలో సుమారుగా 0.8 గ్రామ్స్ దాకా తీయవచ్చు బరువు అనేది. అంటే 3.2 గ్రామ్స్ దాకా ఇవ్వచ్చు అనమాట గోల్డ్ బరువు. ఇది కూడా బాగానే ఉందండి ప్యూరిటీ అనేది. ఇది ముత్యపు ఉంగరము. ఇది దగ్గరగా 3 గ్రాముల దాకా బరువు ఉంటుందండి. దీంట్లో 0.6 గ్రామ్స్ దాకా తీయవచ్చు మనము రాయి బరువు అనేది. అంటే 2.4 గ్రామ్స్ దాకా ఇవ్వచ్చు అనమాట. మనము వాల్యూ చేసుకోవచ్చు గోల్డ్కి. ఇది కూడా ప్యూరిటీ బాగానే ఉందండి. ఇక్కడ ఒక చైన్ ఉందండి. ఇది 2 గ్రాముల దాకా బరువు ఉండొచ్చు. ఇది తక్కువ ప్యూరిటీలో ఉందండి. ఇది ఇంకొక ఉంగరం అండి. ఇందాక లాంటిదే పచ్చరాయి ఉంగరము. ఇది సేమ్ 3 గ్రాముల దాకా ఉంటుంది బరువు. ప్యూరిటీ బాగానే ఉందండి. ఇది ముత్యపు ఉంగరము 2 గ్రాములు దాకా ఉంటుంది దగ్గర. సౌండ్ పరంగా కూడా బాగానే ఉంది. ప్యూరిటీ కూడా బాగానే ఉందండి. ఇది పగడము ఉంగరము. ఇది కూడా 4 గ్రాములు దాకా ఉందండి. ప్యూరిటీ బాగానే ఉందండి. రాళ్ళ బరువులను బట్టి మనం బరువులు తీస్తున్నాము. ఇక్కడ వాటి ఆకారాన్ని బట్టి గోల్డ్లో పెట్టిన దాన్ని బట్టి బరువులు తీస్తున్నాము. ఒక్కొక్క ఉంగరానికి ఒక్కొక్క రకమైన బరువు అనేది తీయాల్సి వస్తుంది. దీనికి వచ్చేసరికి దగ్గరగా 8 మిల్లీగ్రాముల దాకా, దీనికి వచ్చేసరికి 6 మిల్లీగ్రాముల దాకా, దీనికి వచ్చేసరికి 5 మిల్లీగ్రాముల దాకా తీస్తే సరిపోతుంది రాయి బరువు అనేది. ఇక్కడ ఒక చైన్ ఉందండి. దగ్గర 2 గ్రాములు ఉంటుంది ఇది. ఇది
తక్కువ ప్యూరిటీలో పెట్టుకోవచ్చు. ధన్యవాదములు.